ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఫామ్ హౌస్ లా డ్రగ్ డెన్ లా మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో కూపీ లాగిన కొద్ది మత్తు డొంకలు కదులుతున్నాయి. ముగ్గురు ప్రధాన నిందితుల్ని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు. డ్రగ్ పార్టీతో పాటు గన్ ఫైర్ కేసులోనూ రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీపై కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. డ్రగ్ పార్టీకి సంబంధించి నోటీసులు ఇచ్చిన 7గురిలో కౌశిక్ రవి, అర్జున్, రోహిత్ రెడ్డి, డ్రైవర్ శరత్లను సిట్ అధికారులు 5 రోజులు ఎంక్వైరీ చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, తెప్పించింది ఎవరు, తెచ్చింది ఎవరు, ఎన్నాళ్లుగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు, ఇలాంటి అంశాలతో పాటు ఆర్థిక లావాదేవీలపైన కూడా కూపీలాగారు. ఇదే కేసులో ప్రియాంక రెడ్డిని కూడా ప్రశ్నించారు సిట్ అధికారులు. బ్యాగులో నగదు గురించి ఆమెను ఆరా తీశారు. దొరికితే దొంగ, దొరకనంత వరకు దర్జా. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మత్తు పార్టీలు ఎన్నాళ్లుగా నిర్వహిస్తున్నారు? డ్రగ్ మాఫియాతో రోహిత్ కు లింకులున్నాయా అనే కోణంలో సిట్ ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది. డ్రగ్ పార్టీ కేసులో కూపీలాగితే ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం వ్యవహారం తెరపైకి వచ్చింది. అసైన్డ్ భూమిలో ఇల్లీగల్ గా కట్టారని గుర్తించిన రెవెన్యూ అధికారులు ఫామ్ హౌస్ ను సీజ్ చేశారు. ఏ ఒక్క క్లూ మిస్ అవ్వకుండా పార్టీ జరిగిన ప్రదేశాన్ని పట్టాలతో కప్పేశారు. గేట్స్ ను క్లోజ్ చేశారు. సీజ్ చేసిన కార్లు ఎవరివో ఆరా తీస్తున్నారు. ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీకి అభిషేక్ సింగ్ కొకైన్ సరఫరా చేసినట్టు గుర్తించడంతో పాటు అతన్ని అరెస్ట్ చేశారు. సాఫ్ట్వేర్ కొలువు చేస్తూ డ్రగ్ పెడ్లర్ గా మారిన అభిషేక్ డ్రగ్ డైరీలో సంచలనాలు బయటపడ్డాయి. రోహిత్ కు 24 సార్లు డ్రగ్ సరఫరా చేసినట్టు విచారణలో చెప్పాడు అభిషేక్. అతని సెల్ ఫోన్ డేటాను సిటీ టీం విశ్లేషిస్తోంది. అసలు అభిషేక్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నాడు, రోహిత్ లాంటి ఇంకెంతమంది అతనికి కస్టమర్స్ గా ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. అభిషేక్ సింగ్ తో పాటు దుబాయ్లో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపైన ఫోకస్ పెట్టింది సిట్. అభిషేక్ డ్రగ్ డైరీలో కదిలిన లింకులతో రోహిత్ ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు. దర్యాప్తులో చిక్కిన లింకులతో ఢిల్లీ, దుబాయ్ వెళ్లనుంది సిట్ బృందం. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ డ్రగ్స్ కేసులో రోహిత్, పుట్టా మహేష్ మినహా ఇతరుల స్టేట్మెంట్లు నమోదు చేసింది. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ ను మరింత డెప్త్ గా ప్రశ్నించనున్నారు.